వేములవాడ పట్టణంలోని 22 వార్డులో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భాగంగా సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల కడప పూజ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు తోబుట్టు వలె చీర సారను ప్రభుత్వ పాది శ్రీనివాస్ స్థానిక మాజీ వార్డు కౌన్సిలర్ ఇప్పుపుల అజయ్ తో కలిసి అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న స్వంత ఇంటి కల నెరవేరిందని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్లకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, కనికరపు రాకేష్, పులి రాంబాబు, ఇప్పపుల వినోద్, కట్పూరి శ్రీనివాస్, మరిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. కట్టేలా ఫోన్ ఆడుతున్నాడు. ఆయన ఒక్కడు పోతాడు, కొట్టాలి పంపి ఆధార్ కార్డు. ముంగరండి ముంగరండి ఎన్నేళ్ళు అవుతుందమ్మా మీరు కిరాయికుండా బట్టి కిరాయికుండా బట్టి ఇల్లు కొరకు ఆలోచిస్తుంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు? మాట్లాడు. నేను కిరాకుండా బట్టి 8 సంవత్సరాలే. చాలా సంతోషం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మన శ్రీరామ్ చాలా సంతోషం. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, చాలా సంతోషం. కులంలో ఏ వారకైనా కానీ అందరికీ మంచిగా సంతోషంగా అన్నయ్య వచ్చినందువల్ల సందర్భంగా శుభాకాంక్షలు చాలా సంతోషం. అవునా? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇల్లు కొరకు బట్టి? ఎక్కడ ఉంటుంది? కిరాయికేనా? కిరాయి ఉండవు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అసలు అయింది, మాటలో చెప్పలేదు. మనసు నిండిందా? వాడల పండుగ జరుగుతుంది. ఏది ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరుగుతుంది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మా కొడుకు అజయ్ ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాము. సంతోషం కూడా, చాలా సంతోషం. మాకు ఎన్నో సంవత్సరాల కళ నెరవేరినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మరి కాంగ్రెస్ ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు నిజంగానే పండుగ వాతావరణం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది అసలు కళ సాధ్యం కాని ముష్టిది. అందరు కన్నీళ్లతో ఉన్నప్పుడు కళ సాకారమైంది. కానీ గత పాలకులు గేట్ దగ్గరకు రానియకుండా ఇప్పుడు ప్రతి గేట్లకు అజయన్న వస్తుడు, సీనియర్ వస్తుడు, ప్రతి గేట్లకు వస్తుండే. చాలా సంతోషకరమైన విషయం. అంతకుముందు ఎల్ఓసి అనేది కూడా తెలియదు. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి, మా సీన్ దగ్గరికి, మా అందరి దగ్గరికి వచ్చి ఎల్ఓసి అంటే ఏంది, అందరికీ ఆ సీన్ నువ్వు పైసలు ఇస్తున్నాడు కదా, ఆరోగ్యం తెలియకపోతే అట్లా ఇట్లా అని అడిగే సందర్భాలు ఉన్నాయి. ఎల్ఓసి కూడా మనకు తెలియని సందర్భాల నుంచి ఈరోజు అన్ని రకాలుగా మనకు శిక్షిస్తున్న నాయకుడు సీనన్న గారు ప్రతి దానికి అందుబాటులో ఉండి ప్రతి గేటుకు ప్రతి సంబంధించి వస్తుండు. చాలా సంతోషకరమైన ఆశీర్వాదం. చాలా ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నా, ఒక పండగ వాతావరణం సృష్టించి ఒక వేములవాడ పట్టణం కాదు, వేములవాడ నియోజకవర్గం మొత్తం ఒక పండగ వాతావరణం ఉన్నది. ఇది రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వేములవాడ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చుడు గ్రేటు. ఆ ఇళ్లకు అన్న హస్తాలతో బట్టలు, సారా, చీర పంపిణీ కార్యక్రమం మొట్టమొదటిగా చేసిన ఆది సీనన్నకు నా తరఫున, వేములవాడ పట్టణం మరియు నియోజకవర్గ ప్రజల తరఫున ఎప్పటికీ రుణపడి ఇలానే అన్న అందరి వాడు. నిజంగా చెప్తున్నా, నేను మొట్టమొదట సుభాష్ సార్లో ఒక ప్రోగ్రామ్ పోయిన సార్, ఏందో టీవీలలో చేద్దాం అనుకున్నా. కానీ ఒక్క అర్ధగంట సేపు ఉంటే నిజంగా చెప్తున్నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక ఎమ్మెల్యే వచ్చి బట్టలు ఇచ్చుడు, ఇండ్లు ఇచ్చుడు వేరు, ఇంటి బట్టలు ఇచ్చి పెట్టుడు అన్నది నేను ఇప్పటివరకు చూడలేదు. ఇక ముందు కూడా ఇలాంటి ఇప్పటికైనా మీ ప్రతిపక్షాలు కళ్ళు తెరవాలి. ఇవే నుంచి ఇది కాదు మార్పు, ఇది కాదు అభివృద్ధి. గతంలో ఇన్ని పరిపాలించరు, ఇల్లు ఇచ్చిన పాకం లేదు, ఇలాంటి కార్యక్రమాలు చేసింది లేదు. పైకెళ్ళి మాటలు
ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని అభివృద్ధికి సహకరించింది. ఇలాంటి నాయకుని ఉన్నందుకు నిజంగా చెప్తున్నా, వేములవాడ ప్రజల తరపున గర్వపడుతున్నా. పార్టీలో చేరినందుకు నిజంగా చెప్తున్నా, మా పేదింటి ప్రజలకు కూడా సరైన న్యాయం చేస్తున్నా అని నిజంగా చెప్తున్నా. రాజన్న దీవెనలు, ఈ సీనన్న దీవెనలు ఉంటాయని కోరుకుంటూ అందరికీ వచ్చిన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తున్నా. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పేదలు గడప కార్యక్రమం పెట్టుకునేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నిస్సాయులకు సాయాన్ని అందించడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అపన్న హస్తాన్ని అందివ్వాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పిన నాటి నుంచి కూడా పేదల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టిని పెట్టి దేశవ్యాప్తంగా కూడా ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ పేరిట ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడ ఉందంటే కేవలం భారతదేశంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి గరీబీ హఠావో నినాదం తీసుకుని వచ్చి, కూడు గూడు గుడ్డ అని నినాదం తీసుకుని వచ్చి బ్యాంకులను జాతీయకరణ చేసి, అంటే పేదలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. సామాజిక న్యాయం ఏదైనా జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పడానికి, నిరూపించడానికి నిదర్శనంగా ఈరోజు పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఊపందుకుంది. ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు ఓ తల్లి చెప్పిన మాట నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరిచ్చిన ఇందిరమ్మ ఇల్లును మేము పదిలంగా భద్రపరుచుకునే విధంగా, పదిలంగా ఇందిరమ్మ ఇల్లు మేము అల్లుకుంటున్నాము అనేటువంటి మాట చెప్పినప్పుడు, ఇటు గూడును నిర్మించుకునేటువంటి క్రమంలో ఆ తల్లి అంతర్భాగం నుంచి, గుండె లోతు నుంచి వచ్చినటువంటి ఆ భావన, ఆనంద బాష్పాలతోటి ఈరోజు మేము ఊహించలేము. ఇప్పుడు ఈ తల్లి కూడా అంటుంది, అసలు మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటామని అనుకోలేదు, అంత స్తోమత లేదు, అంత శక్తి లేదు. సొంతింటి కళ అనేది జీవిత కాలంలో నెరవేరదేమో అనేటువంటి భావన ఉన్నటువంటి పేదలందరికీ 144 మంది కూడా అందులో బస్ డిపో పక్కన ఆ ప్లాట్లలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ మధ్యలో లెక్క చూస్తే వేములవాడలో 2000 పైచీలకు మంది అడుగుతారు లేక కిరాయిలు ఉంటున్నామని చెప్పని దరఖాస్తు పెట్టుకున్నారు. వాటన్నిటిపైన ఎంక్వైరీ చేపిస్తున్నాం. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారందరికీ అడుగు స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి విచారణ జరిపి వారికి కూడా భవిష్యత్తులో దసరా తర్వాత అడుగు స్థలం ఇస్తూ 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదలందరూ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయా వార్డులు అయ్యో వాళ్ళకి వచ్చింది నాకు రాలేదని చెప్పనేటువంటి ఆందోళన అవసరం లేదు. మీరు మీ వార్డులలో, వేరే పట్టణంలో 28 వార్డులు, గ్రామాలలో అనేక ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన నాయకత్వం ఉంది. ఆయా గ్రామాల్లో వార్డు ఆఫీసర్లు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. మీరు దరఖాస్తు ఇవ్వండి, తప్పనిసరిగా మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత. మొదటి దశ 3,500 వచ్చినాయి, ఇప్పుడు రెండో దశ ఉంది, మూడో దశ మీ బిడ్డకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, ఇంకా 3 సార్లు మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, అందరికీ ఇచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.